ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మీకు తెలియాలి. మీ ద్వారా మొత్తం క్రైస్తవ్యాన్ని కూడా తెలియాలి. ఉదాహరణకి కలవరి టెంపుల్ సతీష్ కుమార్ని తీసుకుందాం. ముసుగుల గుద్దులాట ఎందుకబ్బా, బాగా నోటెడ్ ఉంది మీకు ఆ పేరు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవడు దొంగ తెలుసు. మీకు సేమ్ అట్ ది సేమ్ టైం మీకు కూడా సేమ్ టైం నేను బైబిల్ లేఖనాలు మాత్రమే, ఈ బైబిల్ మాత్రమే క్రైస్తవ్యాన్ని పరిపాలించాలి. మనుషులు కాదు, మనుషుల అభిప్రాయాలు కాదు, మనుషుల పద్ధతులు కాదు, వ్యక్తిగత మనిషి కాదు క్రైస్తవ్యాన్ని పరిపాలించాల్సింది బైబిల్ మాత్రమే అనే దాని మీద స్టాండ్ అయిన వ్యక్తిని నేను. మంచి కోట్ చెప్పారు. ఇలాంటి నాకు దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దొంగలందరూ లిస్టు తెలుసు. మీరు ఇంతకుముందు అన్నారు 100 మందిని చెప్తాను, నేను 200 మంది చెప్తాను ఈ దొంగలందరూ కలిపి. అలాంటి వాళ్ళందరూ అలా బైబుల్ని పెడతో పట్టించే వాళ్ళందరూ లిస్టు మీరు పెడితే వాళ్ళందరికి పైన పెట్టే పేరు ఎవర్రా అంటే కలవరి టెంపుల్ సతీష్ కుమార్. మన ఏపీలో అయితే, అటు తెలంగాణలో అయితే దినకరన్ ఫ్యామిలీ ఒకటి ఉంది. ఈయనకంటే ముందు ఆ బ్యాచ్ పెద్దది. అయితే ఆ తమిళనాడులో ఉన్నటువంటి దరిద్రాన్ని తెలుగులో తర్జుమా చేశాడు ఇక్కడ మన కలవరి టెంపుల్ సతీష్ కుమార్ గారు. అటు బెల్లంపల్లిలో ప్రవీణ్ కుమార్ గారు. వీళ్ళని చూసినటువంటి చోటా మోటా వాళ్ళందరూ కూడా వీళ్ళని రోల్ మోడల్గా పెట్టుకున్నారు. ఇదేదో బాగుంది కదా అని. పాల్ పృథ్వీ అని, అమ్మ తేజ అని, ఇలా ఈ బొమ్మ తేజాలందరూ ఈ రీసెంట్గా వచ్చారు. అమ్మ తేజ, మీరు బొమ్మ తేజ అంటున్నారు. వాడు బొమ్మే. అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతారన్నాడు, బొమ్మ కాకపోతే అమ్మ ఎందుకు అవుతాడు? ఇప్పుడు చూడు, అరటి పళ్ళు తింటే మలబద్ధకం పోతుందని తెలుసు నాకు ఒక సైన్స్ టీచర్గా. బహుశా మీకు కూడా ఉంటుంది. మనం భోజనం చేసిన తర్వాత అరటి పళ్ళు తింటాం. ఎందుకు తింటాం? భోజనం సరిగ్గా డైజెస్ట్ అవుతుంది, మలబద్ధకం పోతుందని తింటాం. కానీ అరటి పళ్ళు తింటే పిల్లలు పుడతారని వీడు చెప్తున్నాడు. వీడు బొమ్మ కాదా? వీడు బొమ్మే. ఒకవేళ అరటి పండు తింటే పిల్లలు పుడితే వీడు ఎలా పుట్టాడు? ఇంతకీ వీడు కూడా అరటి పండుగే పుట్టాడా? నాది చాలా పుట్టుంటేనే చెప్తాడు కదా అన్న. ఆయన మీటింగ్లలో ఒక 100 మంది ఉంటే అందులో ఒకరిద్దరు పేర్లు చెప్తాడు. ఏసఐ నీకు భవిష్యత్తులో ఉద్యోగం. ఓకే, అరటి పండు తింటే పిల్లలు పుడతారన్నది ఎంత వాస్తవమో వీడు అలా పిలుస్తున్నాడు అన్నది కూడా అంతే వాస్తవం. అంతే. దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గరికి వద్దాం. ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే 52 రోజుల్లో చర్చి కడుతున్నా అని చెప్పి పెద్ద గోడౌన్ కట్టాడు. ఆ 52 రోజుల్లో చర్చి కట్టడం అన్నది వాక్యానికి వ్యతిరేకం. బైబిల్లో 52 రోజుల్లో గోడ కట్టారు, గోడ. కానీ ఏం చెప్పాడు? బైబిల్లో కూడా చర్చి కట్టారని చెప్పాడు. ఫస్ట్ అబద్ధం. రెండోది ఏంటంటే 52 రోజుల్లో నేను చర్చి కడుతున్నా కాబట్టి అని లాటరీ పెట్టాడు. ఆయన BMW కార్ని లాటరీ పెట్టి, మీరు ప్రతిరోజు కానుక పంపిస్తే 1,00,000కు పైగా కానుక పంపిస్తే వాళ్ళందరూ పేర్లు రాస్తాము, ఈ చర్చ అయిపోయిన తర్వాత దీన్ని లాటరీ పెడతాం, ఎవరి పేరు వస్తే లక్కీ డ్రాలో డిప్ చేసినప్పుడు వాళ్ళకి కారు ఇస్తాము అని చెప్పాడు. BMW ఎంత స్కామ్ అనుకుంటున్నారు ఇది? నేను 1,00,000 ఇచ్చాను ఈరోజు, నా పేరు రాసుకుంటా కదా నువ్వు. నేనేమనుకుంటాను? పోతే 1,00,000 వస్తే కారు, వస్తే BMW కారు. ఒకవేళ పోతే 1,00,000 పోయింది అనుకునేది లేదు, మరలా ఇచ్చింది దేవుడి పనికి. దేవుడు అనగానే మనకి ఇది పనిచేయదు బ్రదర్, స్పృహ పనిచేయదు, విచక్షణ పనిచేయదు. దేవుడు అంటే భక్తి మూడులోకి వచ్చేస్తాం. వాడు IAS ఆఫీసర్ అయినా సరే. రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలను కోట్ చేసింది, మీరే అంటారు దేవుడు అనగానే. వెయిట్, నేను చెప్తున్నది ఇక్కడ క్రైస్తవుల గురించి కదా, నేను చెప్తుంది ఇక్కడ మనిషి సైకాలజీ గురించి. నేను ఓన్లీ క్రైస్తవుల గురించి. నేను క్రైస్తవుల దగ్గర కూడా వస్తాను. మనిషి సైకాలజీ ఏంటంటే దేవుడు అనగానే వాడు IAS ఆఫీసర్ అయినా ఇలా వచ్చేస్తాడు, ఇక రీజనింగ్ పక్కన పెట్టేస్తాడు. నో, మన రీజనింగ్కి అర్థం కాకపోతే అందకపోతే ఆయన దేవుడు కాదు, అప్పుడు ఆయన మూఢనమ్మకం అవుతాడు. మన రీజనింగ్కి అందకపోతే ఆయన దేవుడు కాదు, ఆయన మూఢనమ్మకం అవుతాడు. ఇక్కడ ఏంటంటే మేము దేవుడికి లక్షిస్తున్నాం, వస్తే BMW వస్తుంది, పోతే దేవుడు కానుక అవుతుంది అనేటట్టుగా 52 రోజులు కానుకలు పంపించారు బ్రదర్. జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత డబ్బు వచ్చి ఉంటుందో. పెట్టింది BMW కారు, రోజుకి ఇలాంటి 10 కొనవచ్చు, అంత కానుక వచ్చేసింది. చివరిలో ఒక పేరు వచ్చింది, ఆ పేరు గల వ్యక్తికి BMW కారు ఇస్తున్నా అని చెప్పాడు. ఇక్కడ డ్రామా చూడండి, మరలా ఆ వ్యక్తి నాకెందుకు BMW కారు, దీన్ని మరలా మీకే ఇస్తున్నాను దేవుడి పనికి. వాట్ ఏ స్కామ్ కదా, వాట్ ఏ స్కామ్ కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత స్కామ్ చేసి ఇన్ని కోట్లు సంపాదించి ఇంత గోడౌన్ కట్టింది దేనికి అనుకుంటున్నాను? BMW ఆయనకే పోయింది, కానుకలు ఆయనకే పోయాయి, ఈ చర్చ వచ్చేసింది, ఇంత జరిగింది. ఇప్పుడు లక్షల మంది వెళ్తున్నారు. ఒక్క వారం వచ్చేటువంటి కానుక ఎంత వస్తుంది? ఇమాజినేషన్కి అందదు, మీకు ఇమాజినేషన్కి అందదు. ఈ మెషిన్లు కౌంట్ చేస్తాయి కదా, అవి ఎన్ని గంటలు పనిచేస్తాయి తెలియదు మీకు వాటిని పెంచడానికి. అర్థమవుతుందా? స్కామ్ ఉందా కల్వరి టెంపుల్ వెనకాల? ఇది నాకు తెలిసిన స్కామ్. లోపల జరిగేది ఆయనకు మాత్రమే తెలియాలి.
ఆయనకి మాత్రమే తెలియదు, ఇంకెవరికి తెలియదు. ఓకే. అంత జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తి చేస్తున్నది భక్తి కాదు, జస్ట్ బిజినెస్. భక్తి పేరుతో బిజినెస్ చేస్తున్నాడు.